హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది టైలరింగ్ అండ్ డిజైనర్. ఈరోజు వీడియో వచ్చి బ్లౌజ్ కుట్టినట్టు ఒకసారి చూపిద్దామని వీడియో తీసామండి. ఓకేనా, ప్లెయిన్ బ్లౌజ్ 6 మంది బ్లౌజులు ఉన్నాయి. ఇప్పుడు వీడియో తీసేసి కస్టమర్ స్టిచ్ చేయాలి. ఓకేనా, చూడండి, ఇది గోట్ పైపింగ్ది నార్మల్ బ్లౌజే. చూడండి, నార్మల్ బ్లౌజ్ గోట్ పైపింగ్, నార్మల్ థ్రెడ్ పైపింగ్ లేకుండా గోట్ పైపింగ్లో ఇచ్చింది అది. ఓకేనా, చూడండి, ఇది ఒకటి. దీంట్లో శారీ కూడా చూడండి, ఇదే శారీ దీనిది. ఓకేనా, చూడండి, ఇదే శారీ. ఓకేనా, ఈ శారీలో ఉంది ఈ బ్లౌజ్. చూడండి, ఈ బ్లౌజ్, ఈ శారీ, ఇంకో శారీ. ఓకేనా, చూడండి, దీంట్లో వచ్చి ఈ బ్లౌజ్, ఇది కూడా గోట్ పైపింగ్ ఉంది. చూడండి, ఫుల్ స్లీవ్ గోట్ పైపింగ్ కనిపిస్తుందా? చూడండి, ఇది వచ్చి థ్రెడ్ పైపింగ్. చూడండి, షేప్ కూడా ఈ షేప్లో వచ్చింది. ఇది థ్రెడ్ పైపింగ్, చిన్న స్లీవ్. ఓకేనా, ఇది ఒకటి. ఇది వచ్చి వర్క్ కదండి, హ్యాండ్ వర్కేనా. చూడండి, హ్యాండ్ వర్క్. ఓకేనా, ఇది వచ్చి ఫ్రంట్. చూడండి, ఈ వేరే బ్లౌజ్, ఇది లీఫ్ షేప్లో వస్తుంది. చూడండి, లీఫ్ షేప్లో ఈ స్లీవ్స్కి వచ్చి కుచ్చు పిల్క్ లాగా స్లీవ్. చూడండి, ఓకేనా, లీఫ్ షేప్లో. ఓకేనండి, ఇంకోటి చూపిస్తాను. చూడండి, ఇది కనిపిస్తుంది దగ్గర. కనిపిస్తుందండి, దీనికి స్లీవ్కు సేమ్ పిల్క్లు కూర్చోలాగా. ఓకేనా, చేతి. ఓకే అండి, ఇది చూడండి, ఇది థ్రెడ్ పైపింగ్. నేను చూడండి, ఇది థ్రెడ్ పైపింగ్, రౌండ్ షేపే. ఇది వచ్చి ఫ్రంట్. ఓకేనా, స్లీవ్స్ కూడా చిన్న స్లీవ్స్, 5 ఇంచెస్ స్లీవ్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. ఓకేనా, ఇది వచ్చేసారు కదా, సేమ్ ఇది కూడా సేమ్ అదే షేప్లోనే థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుందండి. ఓకేనా, స్లీవ్ చిన్న స్లీవ్. మన గోట్ పైపింగ్ కన్నా థ్రెడ్ పైపింగ్ లుక్ బాగుంటుంది. చూడండి, దీనికి ప్లెయిన్ కాబట్టి థ్రెడ్ పైపింగ్ వేసేసరికి మనకి ఎంత లుక్ వస్తుంది. థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ బాగుంటుంది, చూసేకి బాగుంటుందండి. ఓకేనా, చూడండి, ఇది ఒకటి. ఇది కూడా థ్రెడ్ పైపింగే, ఫుల్ స్లీవ్ కాటన్ బ్లౌజ్. ఇది చూడండి, ఈ షేప్. ఓకేనా, ఫుల్ స్లీవ్. దీని శారీ వచ్చి చూపిస్తాను. ఇదే శారీ. చూడండి, ఈ శారీ. ఇదేం బ్లౌజ్. ఓకేనా, ఇది ఒకటి. చూడండి, ఇది వచ్చి బ్యాక్ హుక్స్ పెట్టాను. చూడండి, బ్యాక్ హుక్స్ షేప్, ఈ షేప్లో పెట్టేసి. చూడండి, ఈ షేప్లో బ్యాక్ హుక్స్, ఫుల్ స్లీవ్. ఇది ఫ్రంట్ ప్రిన్స్ కటింగ్. ఓకేనండి, దీని శారీ వచ్చి ఇది కాటన్ శారీ. ఓకేనా, చూడండి, ఇది మామూలు బ్లౌజ్ పైపింగ్, థ్రెడ్ పైపింగ్ మొత్తము. ఇది డైలీ శారీస్ వస్తాయి కదా, ఆ శారీలో.
థ్రెడ్ పైపింగ్ ఫుల్ స్లీవ్. ఓకేనండి, మొత్తం ఇవన్నీ అదే అండి థ్రెడ్ పైపింగ్. చూడండి, ఎక్కువ థ్రెడ్ పైపింగే వేసుకుంటారండి, ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది, చూసే లుక్ వస్తుందని. ప్లెయిన్గా కుట్టుకోకుండా గోర్ పైపింగ్ లేకనే థ్రెడ్ పైపింగ్ అయితే బాగుంటాయి. ఇవి శారీస్, ప్లెయిన్ శారీస్ చూడండి. ఓకేనా, 2 శారీస్. ఇది ఆల్ట్ బ్లౌజ్ అండి. ఓకే అండి, ఇది సైడ్, ఇది ఆల్ట్ ఇదండి. ఓకేనా, ఓకే అండి. ఇది ఒక డ్రెస్ చూడండి, ఇది మగ్గంలోది డ్రెస్, పంజాబ్ డ్రెస్లోది చూడండి. ఇది ఫ్రంట్, ఇంకా ఇక్కడ బటన్ వేయాలి చూడండి, ఫుల్ స్లీవ్. ఇది వచ్చి బ్యాక్, ఇది బ్యాక్, ఇక్కడ వచ్చి హుక్స్ వస్తాయి. ఓకేనా, ఓకే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి